ఒక్కసారి మీరు ఇలా విలేజ్ స్టైల్‌లో ఈ పప్పుని నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. అసలు మీరు వాహా అంటారు. అంత బావుంటుంది. ఇంక పిజ్జాలు, బర్గర్‌లు ఏమీ పనికిరావన్నమాట. హే గాయ్స్! ఇప్పటికి మీరు ఎన్నో రకాల పప్పులు ట్రై చేసుంటారు కదా! ఇలా ఒక్కసారి రెస్టారెంట్‌కి వెళ్తే $100 ఖర్చు పెట్టి మనం దాల్ తడ్కా అని లేకపోతే ఇంకేదన్నా పేరు పెట్టి పప్పులు ఆర్డర్ చేస్తూ ఉంటాము. అది ఏమి పని లేకుండా ఇంట్లోనే 10 నిమిషాల్లో మన ఊరి కమ్మనైన వేపుడు పప్పు ఆ పప్పుతో అన్నం తింటే వచ్చే తృప్తి ఎట్లా ఉంటుందంటే అసలు చెప్పటానికి అలివి కాదు. ఒక్కసారి మీరు ఇలా విలేజ్ స్టైల్‌లో ఈ పప్పుని నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. అసలు మీరు వాహా అంటారు. అంత బావుంటుంది. ఇంగ వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యేసుకొని తింటే అసలు ఇంక పిజ్జాలు, బర్గర్‌లు ఏమీ పనికిరావన్నమాట. సో, ఈరోజు మన లాంగ్ వీడియోలో ఈ పక్కా విలేజ్ స్టైల్‌లో చేసుకునే వేపుడు పప్పు, దానికి అదిరిపోయే కాంబినేషన్ కొత్తిమీర పచ్చడనమాట. ఇంకెలా చేయాలో చూసేద్దాం రండి. సో, ముందుగా ఇలా ఒక కొద్దిగా బేస్ బాగా మందంగా ఉన్న ఒకటి పాన్ పెట్టేసుకొని, వేపుడు పప్పు అన్నాం కదా! దానికి తగ్గట్టుగానే ధనియాలు కొన్ని, మెంతులు కొన్ని, జీలకర్ర అలాగే ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయ. ఈ వెల్లుల్లిపాయ అనేది ఈ పప్పుకి చాలా అంటే చాలా అరోమా యాడ్ చేస్తదనమాట. కొద్దిగా 1కి 2 టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని, ఇప్పుడు నేను చెప్పిన ధనియాలు, జీలకర్ర, మెంతులు, అలాగే ఎండుమిర్చి, ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు ఇలా తొక్కలు చేసుకొని మంచిగా తెల్లగడ్డ కూడా వేసుకొని, ఆ అరోమా బయటకొచ్చేదాకా నీట్‌గా వేపుకోవాలనమాట. మరి మాడకూడదండి. వేపుడు పప్పు ఇది అంతే. జస్ట్ వేపుకోవాలి. ఈ టైంలో మనం కడిగి నీట్‌గా పెట్టుకున్న కందిపప్పును కూడా వేసి నీట్‌గా ఇలా వేపుకోవాలనమాట. సో, మామూలుగా మనం ఏం చేస్తాం, కుక్కర్‌లో అన్నీ వేసేసి విజిల్ పెట్టేసి తర్వాత మనం తిరగమాతేస్తాం కదా! బట్ ఇది వేపుడు పప్పు ఆర్ మెంతి పప్పు అంటున్నాం కాబట్టి ముందుగా అన్నీ పచ్చివి వేసుకొని ఇలా మంచిగా అరోమా వచ్చేదాకా వేపుకోవాలి. ఇలా మూత పెట్టుకొని వేపుకుంటే ఏమైతుందంటే, ఆ మాయిశ్చర్ ఉంటుంది కదా! ఆవిరి, దాంతో ఈ పప్పు అది మంచిగా లైట్‌గా ఉడికినట్టు, వేగినట్టు వచ్చి ఆ అరోమా చాలా బావుంటది. ఇప్పుడు కొద్దిగా వేగింది అన్నప్పుడు ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టొమాటో యాడ్ చేసుకుంటామనమాట. ఇప్పటి వరకు మనం వాటర్ ఎయలేదు. కొద్దిగా మీకు పప్పు అంటుకుంటూ ఉంటుంది. దట్స్ ఫైన్, పర్వాలేదు. ఎందుకంటే మనం వేపుతున్నాం కాబట్టి. అందుకనే నేను మందం కొద్దిగా అదే అడుగు కొద్దిగా మందంగా ఉన్న గిన్నె అని ముందే చెప్పాను. అలా అయితే మనకి తక్కువ అంటుకుంటుందనమాట. బట్ అంటుకున్నా పర్లేదు. ఆ వేపుడు అరోమాతో పప్పు ఇంకా చాలా రుచిగా ఉంటుందనమాట. సో, ఇట్లా ఆనియన్, టొమాటో కూడా వేసేసుకున్న తర్వాత మంచిగా మూత పెట్టి కొద్దిసేపు మగ్గనిచ్చిన తర్వాత చూసారా, ఇప్పుడు వాటర్ కంటెంట్ వచ్చేసి నీట్‌గా పప్పు అంటుకునింది కూడా పైకొచ్చేస్తుంది. ఇప్పుడు కొద్దిగా పసుపు, మీకు కావాలనుకుంటే యాక్చువల్‌గా ఏంటంటే ఇది ఎండు మిరపకాయతోనే చేస్తామన్నమాట. ఆ కారం సరిపోతుంది. లేదు మీకు ఇంకా కావాలి అనుకుంటే కొద్దిగా మిర్చి పౌడర్ అదే ఎర్ర కారం, కారం పొడి కూడా యాడ్ చేసుకోండి. బట్ అవసరం లేదు. ఇలా వేసేసుకున్న తర్వాత కరివేపాకు, ఇది ఇంకా మంచి ఫ్లేవర్‌ని యాడ్ చేస్తది. కరివేపాకు కూడా యాడ్ చేసుకొని అన్నీ బాగా వేగడం అంటే ఏ బ్రౌనిష్ కలర్‌కొచ్చేయడమో కాదండి. జస్ట్ ఊరికనే అలాగా ఆ వేపుడులాగా కొద్దిగా ట్రాన్స్‌లూసెంట్‌లోకొస్తాయి ఆనియన్ అవన్నీ. టొమాటో ముషి అయిపోతుందనమాట. ఇప్పుడు క ఆ పప్పు మునిగేదాకా వాటర్ పోసుకోండి, సరిపోతుంది. మొత్తం నీట్‌గా కలుపుకొని ఒక్కసారి ఉప్పు అన్నీ చెక్ చేసేసుకొని ఈ టైంలో కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక 3, 4 విజిల్స్ రానిచ్చేసేయాలమాట. ఇప్పుడు ప్రెషర్ పోయాక చూసుకుంటే చూసారా, పప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ అయితే అసలు మనకు కనిపించదు, మెత్తగా ఉడికిపోతది. అలాగే మనం వేసుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతులు అన్నీ కూడా మెత్తబడిపోతాయి. ఇప్పుడు
మనం ఒక చిన్న ముద్దకం తీసుకొని ఆరెల్స్ మ్యాషర్ ఉంటుంది కదా, అది తీసుకొని ఈ ఎండుమిర్చిని మిగతాది కూడా మంచిగా మెత్తగా, మీకు మెత్తగా ఇష్టం లేదు బరుగ్గా కావాలంటే అలాగా, లేదంటే మెత్తగా ఇలా చక్కగా మ్యాష్ చేసేసుకోండి. ఇప్పుడు చూసారా ఇంకా డిఫరెంట్‌గా పోపేం పెట్టక్కర్లేదు. ఒక్కసారి ఉప్పు, కారం చూసుకుంటే పర్ఫెక్ట్ ఉంటది. కానీ ఇక్కడ మీరు నన్ను అడగొచ్చు చింతపండు వేయలేదు కదా అని. ఇప్పుడు ఇక్కడ మంచిగా ఒక మంచి ఫ్రెష్ లైమ్ జ్యూస్ కానీ, ఒక నిమ్మకాయ బద్ద పిండుకుంటే అసలు ఆ టేస్ట్ అమోఘమండి. ఒక్కసారి ఎప్పుడు ట్రై చేయని వాళ్ళైతే, లేపోతే మీ ఇంటికి ఎవరైనా అప్పటికప్పుడు వస్తే ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే ఇలా చేసి పెట్టండి. చాలా అంటే చాలా బావుంటుంది. కొద్దిగా నెయ్యేసుకొని పెడితే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా హ్యాపీగా తినేస్తారనమాట. సో, దీనికి కొద్దిగా స్పైసీ కాంబినేషన్‌తో మంచిగా కొత్తిమీర పచ్చడి చేసేసుకుందామా? ఇంకెందుకు ఆలస్యం అది కూడా చూసేసేయండి. నిన్నటి వీడియో చూసుంటారు గదా! మా గార్డెన్‌లో కొత్తిమీర ఎలా వచ్చిందో. సో, ఆ కొత్తిమీరతోనే ఆ ఫ్రెష్ ఆర్గానిక్ కొత్తిమీరతో నేను ఈ పచ్చడి చేస్తాననమాట. ఇది కూడా చాలా సింపుల్. ఒక చిన్న పాన్ పెట్టేసుకొని, ఆయిల్ వేసుకొని, ధనియాలు, జీలకర్ర, ఒక 4 మెంతులు గింజలు వేసేసుకొని, ఎండుమిరపకాయ వేసుకొని మంచిగా వేగనివ్వాలి. మీకిష్టమైతే వెల్లుల్లిపాయ ఏసుకోండి. అదేనండి తెల్లగడ్డ. లేదంటే చక్కగా ఇంగువ కూడా వేసేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు కడిగి నీట్‌గా పెట్టుకున్న కొత్తిమీరని వేసేసుకొని, ఇది నిలువ పచ్చడండి. అందుకే నేను టొమాటో వేయట్లేదు. కొత్తిమీర, టొమాటో పచ్చడి ఈస్ డిఫరెంట్. ఇది నిలవ పచ్చడనమాట. ఇందులో మనం ఆనియన్, కొత్తిమీర, టొమాటో ఏమి వేయకపోతే ఎన్ని రోజులైనా నిలువుంటుంది. ఈ కొత్తిమీర కూడా ఇలా వేగిన తర్వాత అన్నీ కలిసి చక్కగా మిక్సీ పట్టేసుకోండి. మీకు కావాల్సినంత ఉప్పు వేసుకొని మంచిగా ఆహ్, వాటర్ కన్సిస్టెన్సీ తగ్గింది అని అనిపిస్తే మీకు కొద్దిగా ఆ కొత్తిమీర నుంచే మాయిశ్చర్ వచ్చేస్తుంది. వాటర్ ఏమి యాడ్ చేయొద్దు. నిలువ పచ్చడి అన్నాను కాబట్టి. లేదు మేము 1, 2 రోజుల్లో తినేస్తాం అనుకున్న వాళ్ళైతే చక్కగా ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని తినండి. ఈ పప్పుకి, ఈ కొత్తిమీర కాంబినేషన్‌కి సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అసలు ఇంతకు మించిన ఫుడ్ ఉండదు. అందరూ మంచిగా తినేస్తారు. ఈ ముద్దలు తింటూ ఉంటే చిన్నప్పుడు మన అమ్మమ్మ చేసిన పప్పు గుర్తుకొస్తుంది. ఈ సింపుల్ రెసిపీస్ అన్నీ మీకు నచ్చితే ఏం చేయాలి? లైక్ చేసి మరిన్ని హోమ్లీ వ్లాగ్స్ కోసం, మంచి మంచి కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ప్రవీణాస్ విజన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకొచ్చేస్తాయి.